సామ్ తన ఇంటి ముందున్న మెట్లపై కూర్చొని ఎన్నో నెలల తర్వాత తన తాతయ్య ఇంటికి వస్తున్నాడు అని ఎదురు చూస్తున్నాడు. టైం మధ్యాహ్నం 12 దాటుతుండగా సామ్ ఉత్సాహం మరింత పెరిగింది. తాతయ్యను కలవడం మాత్రమే కాదు, తాతయ్య ఫోన్లో చెప్పిన ఆటబొమ్మ కోసం కూడా అతను ఎదురు చూస్తున్నాడు. చేప కట్టిన చెక్క రైలు, అందంగా రంగులు వేసి తయారు చేసినది. చివరికి ఒక ఆటో ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి దిగి వచ్చిన తాతయ్య నిండైన చిరునవ్వుతో, స్నేహపూర్వకమైన ముఖంతో నిల్చున్నారు. సామ్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. తాతయ్య, మీరు తీసుకువచ్చారా? సామ్ అడిగాడు, అతని కళ్ళు ఆనందంతో మెరుస్తూ. తాతయ్య నవ్వుతూ తన సంచిలో నుంచి చిన్నగా చుట్టిన ప్యాకెట్ తీసి ఇచ్చారు. సామ్ దానిని చకచకా తెరిచాడు. అందులో అందంగా చెక్కి, ప్రకాశవంతమైన రంగులతో తయారుచేసిన చెక్క రైలు ఉంది.